హలో బిజీ పీపుల్, అందరి ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా. చాలామంది అయితే అన్నం పడేస్తూ ఉంటారు. ఈ వీడియో చూసారంటే ఇంకా మీరు ఎప్పుడు అన్నం పడేయరండి. ఈజీగా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పిండి నానబెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఈవినింగ్ స్నాక్స్కైనా కూడా అదిరిపోయిద్ది. మరి ఎలా చేయాలో చెప్తాను, ప్రాసెస్ చూసేయండి. దీనికోసము మిగిలిపోయిన రైస్ ఒక కప్పు మిక్సీ జార్లోకి వేసుకోండి. సేమ్ కప్పుతోటి హాఫ్ కప్పు సూజీ రవ్వ, హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసి పిండిని మంచిగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకొని ఒక పక్కకు పెట్టి 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మళ్ళీ పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పాన్ పెట్టుకొని ఈ పిండి వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని దోశలాగా, మీకు కావాలంటే పల్చగా దోశలాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు దోశ కదా అని చెప్పి ఈసారి ఊతప్పం వేస్తున్నాను. చూడండి హోల్స్ పడి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఇలా వచ్చిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర తరుగు వేసి మంచిగా రెండు వైపులా కాల్చండి. నేనైతే ఆయిల్ కూడా చాలా లైట్గా వేశాను. మీరైతే ఆయిల్ వేయకుండా స్కిప్ చేసైనా వేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తాయి. నేను కొంచెం టేస్ట్ ఉంటుందని లైట్గా వేశాను. వీటిల్లోకి అయితే అసలు ఆయిల్ కూడా అవసరం లేదు, పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంక ఇలా మిగిలిపోయిన పిండి కూడా వేసేసి పక్కకు తీసుకోండి. చూడండి అసలు ఎంత మెత్తగా వచ్చాయో, స్పాంజీ లాగా. సేమ్ మన నార్మల్ దోశ వేసేదానికంటే కూడా ఇంకా మెత్తగా వచ్చాయి. టేస్ట్ కూడా అలాగే అదిరిపోయిందండి. ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు. మనకి అప్పటికప్పుడు తినాలనిపించిన ఈవినింగ్ స్నాక్స్లోకైనా వేసుకొని తినేయచ్చు. అలా పల్లి చట్నీ కాంబినేషన్లో తీసుకొని పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను. అలా పల్లి చట్నీతో కూడా ట్రై చేసి చూడండి, అదిరిపోయింది రెసిపీ అయితే. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం యూట్యూబ్లో మన లైఫ్ మూమెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో అయిపోండి.